హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు కాకరకాయ వేపుడిని ఇష్టంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ కాకరకాయని నూనెలో బాగా వేయించుకోవాలి. ఎలా అంటే చిప్స్ లాగా అనమాట. ఏం పర్లేదు, చేదైతే ఉండదు. సో వాటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దానికి మసాలాని తయారు చేసుకుందాం. సో ఫస్ట్ జీలకర్రని మనం రోల్లో వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిని కూడా రోల్లో వేసుకోవాలి. అలా కాకరకాయ వేగుతున్నప్పుడు మనం వీటిని దంచేసుకుందాం అన్నమాట. ఆ తర్వాత ఆ పేస్ట్ని తీసి మనం బాగా కాగుతున్న నూనెలో వేసేసుకోవాలి. సో ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకుని కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినంత కారం ఇంకా ఉప్పును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాకరకాయని ఈ మసాలా పొడిలో కలిపేసుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే ఆ ప్రతి ఒక్క కాకరకాయ ముక్కకి మన మసాలా అంటేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మన టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. సో వేడి అన్నంలో అలా కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే సూపర్. సో వై లేట్ యూ గో అండ్ డూ ఇట్ టూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.